ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకు ముఖ్యమైన అప్డేట్ ఉంది. డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 15 నుంచి టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ఇంట్రడ్యూస్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికోసం ప్రీ ప్రైమరీ టీచ్ చేయడానికి విద్యా వాలంటీర్లను రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనకు ఒక ఆర్టికల్ అనేది ఈనాడు దినపత్రికలో ప్రధానంగా మనం చూడొచ్చు. అదేవిధంగా 10,000 పోస్టులతో డిఎస్సి ప్రకటించాలనే డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడం అయితే ఖాయం. కాకపోతే పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది మాత్రం ఇంకా పూర్తిగా చెప్పలేము. 5 నుంచి 6,000 అయితే ఖచ్చితంగా డిఎస్సి పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. ఒక్కసారి మనం టెట్కు సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సంవత్సరానికి 2 సార్లు వేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మనకి ఇక్కడ అంటే ఈ ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది. టెట్ పరీక్ష కోసం ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరిస్తారు. పరీక్షా ఫలితాలు వచ్చేసి మనకి జూలై 27న విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన కంప్లీట్ బులెటిన్ అనేది మనకు ఏప్రిల్ 15న విడుదల చేస్తామని విద్యాశాఖ పేర్కొనడం అనేది జరిగింది. ఇక గతంలో 2024 మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 2024లో ఈ పరీక్షకు 2 పేపర్లు కలిపి అప్పుడు మనకు 2,36,487 మంది అయితే హాజరైనరు. త్వరలో డిఎస్సి చేపడతామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈసారి టెట్కు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్షా ఫీజు ఒక్క పేపర్కు 750, మీరు 2 పేపర్లు కనుక రాసుకుంటే 1,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. బీఈడి చేసిన అభ్యర్థులు ఇక్కడ 2 పేపర్లు రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటే ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్లు కూడా సంబంధిత అర్హతలతో ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం అయితే జరిగింది. ఇక టెట్ను 2 పేపర్లుగా నిర్వహిస్తున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్ 1 రాయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. వీరు టెట్ అర్హత ఆధారంగా 1 to 5th వరకు అయితే వీళ్ళు టీచ్ చేయొచ్చు. డిఎస్సిలో హెచ్జిటి పోస్టులకు పోటీ పడవచ్చు. ఇక బీఈడి చేసిన వాళ్ళు ఉన్నత తరగతులకు బోధించే అర్హతకు సంబంధించి పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. వీరు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కనుక పెండింగ్లో ఉంటే మీకు టీచర్ ట్రైనింగ్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ మీరు కూడా టెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక 2 పేపర్లు అంటే బీఎడ్ వాళ్ళు డిఎడ్ కూడా చేసి ఉంటే మీరు పేపర్ 1 పేపర్ 2 2 రాసుకోవచ్చు. గమనించండి. సో అది ఇక్కడ క్లారిటీగా మనకు ఇచ్చారు. ఇక టెట్ షెడ్యూల్ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది మనకి 15 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ జూన్ 9th చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేవి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మనకి 9 to 11:30 ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ 2 to 4:30 మధ్య ఈ టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. పేపర్ 1 పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ మనకి 150 మార్కులకు అయితే ఉంటున్నాయి. ప్రశ్నలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీజీ టెట్ కమిటీ చైర్పర్సన్ అయితే ఎంపిక చేస్తారు. ఇక ఇందులో క్వాలిఫై కావాలంటే జనరల్ వాళ్ళు అయితే 60%, బీసీలు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 40% మార్కులు అయితే సాధించాలి. టెట్ అర్హత సర్టిఫికెట్ మనకంటే ఈ ఎలిజిబిలిటీ అనేది జీవితకాలం ఇచ్చారు. ఒకసారి మీరు క్వాలిఫై అయితే లైఫ్ టైం మొత్తం వ్యాలిడిటీ ఉంది దానికి. ఉపాధ్యాయ నియామకాల్లో 20% వెయిటేజ్ అయితే ఇస్తున్నారు మనకు. ఇక అభ్యర్థులు పూర్తి వివరాలకు స్కూల్ ఎడ్యు తెలంగాణ gov.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ లభిస్తుంది. సో ఇది మనకి టెట్కి సంబంధించి. ఇక డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి డిఎస్సి మీద ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలని డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఫిబ్రవరిలో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా అయిపోయింది కాబట్టి త్వరలో దీని మీద నిర్ణయం తీసుకొని 10,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. కాకపోతే పోస్టులు ఎన్ని ప్రకటిస్తుంది అనేది మనకు భవిష్యత్తులో రాబోతుంది ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక జిల్లాకి 30 బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. సో దీంట్లో సంబంధించి మనకి అంగన్వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అయితే ఫస్ట్ ఎంపిక చేయనుంది. ఈ ప్రీ ప్రైమరీ తరగతులు స్టార్ట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు అయితే చేపడుతున్నారు.
ఇంకా ఇప్పుడున్న అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో ఒక డిస్కషన్ కూడా నడిచింది. తొలి దశలో అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి జిల్లాకి 30 అంటే 33 జిల్లాలకు 990 ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రీ ప్రైమరీ తరగతులు స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో కనీసం 30 మందికి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 15 లోపు ఆయా పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి ఆ లిస్టును విద్యాశాఖ అయితే అందజేయనుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ ఇంట్రడ్యూస్ చేయడం అయితే ఖాయమనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లే మనకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వారి విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండి దానికి తోడు ఊళ్ళోని వారే కావడంతో ఇక్కడ తల్లిదండ్రులు మరి వాళ్లకు ఎందుకంటే అదే ఊర్లో ఉంటున్నారు కాబట్టి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు వాళ్ళ దగ్గర పంపడానికి. ఒకవేళ పంపినా 1వ తరగతికి వచ్చేసరికి ప్రైవేటు పాఠశాల వైపు పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులు ఇంట్రడ్యూస్ చేయాలనే పాఠశాలల్లోని అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసి దీన్ని స్ట్రెంథన్ చేద్దామనే అంచనాకి గవర్నమెంట్ వచ్చింది. అందుకోసము విద్యా వాలంటీర్లు నియమించాలని విద్యాశాఖ ఇక్కడ భావిస్తుంది. వారు ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉంటారు. ఇంకా వారు ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా టెట్ కూడా పాస్ అయి ఉంటారు. కాబట్టి ఈ చిన్నారులకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనేది ఒక అంచనా, గవర్నమెంట్ అంచనా. అదేవిధంగా విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట ఒక కిట్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో వాళ్ళకు బొమ్మలు, పుస్తకాలతో పాటు టై, బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం. టీచర్కు ఇక్కడ ట్యాబులు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇది కూడా మనం ప్రధానంగా గమనించాలి. సమగ్ర శిక్ష నిధులతో వాటిని సమకూరుస్తారు. ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వనుంది. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మరి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇవి ఈరోజు లేటెస్ట్ న్యూస్ అండి. మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.